ఏదైతే కక్షపూరిత చర్యలకు దిగద్దు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, న్యాయపరంగానే ముందుకెళ్దాం, ఇవన్నీ అధినేతలు సూచించారు, దాని ప్రకారం వెళ్దామని చెప్తున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏముండదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఓకే, కానీ ఆల్రెడీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడేశారు కదా, రాష్ట్రాన్ని రావణ కాష్టంలా తయారు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, ఎక్కడ చూస్తే ఎక్కడికక్కడ దాడులు, అవన్నీ టీడీపీ వాళ్లే చేస్తున్నారు, వైసీపీ మీద అన్యాయంగా బురద చల్లుతున్నారు అంటే డైరెక్ట్ రావణ కాష్టం అనే పదాన్ని వాడేశారు. అవునండి, లక్ష్మీతులు గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే క్రూర మనస్తత్వం, రాక్షసుల మనస్తత్వం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, మా వాళ్ళని రెచ్చగొడితే ఎక్కడ ఒకసారి ఇష్యూలు జరుగుతాయి, ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ప్రజలు ఏదో విధంగా మాట్లాడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. కాబట్టి మీరు ఎవరిని వాళ్ళని కొట్టండి, వీళ్ళని కొట్టండి, మేము అండగా ఉంటాము. తర్వాత మీరు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఆ మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, అవును ఒక ఈవీఎం బాక్స్ పగలు కొడితే ఎందుకు మీరు ఇంత నానాయాగి చేస్తున్నారు, అవునండి పగలు కొట్టాడు అని చెప్పి అక్కడ మాట్లాడారు. అంటే చూడండి, అతని మనస్తత్వం, అతని మెంటాలిటీ అర్థమవుతుంది. ఇదే ఏంటంటే గతంలో తను అధికారంలో ఉన్నప్పుడు మరి సెక్షన్లు గుర్తురాలి, ఆ రోజు చట్టాలు గుర్తురాలా, ఆ రోజు ప్రజలు గుర్తుకురాలా, ఇవన్నీ లేకుండా బీభత్సం సృష్టించారు కదండి 5 సంవత్సరాల పరిపాలనలో. ఈరోజు ఇప్పుడు ఎవరైతే వాళ్ళ గతంలో మంత్రులు, మరి ఆమె రోజా కావచ్చు, ఆమె నోరుకి అడ్డు అదుపు ఉండేది కాదు, ఏది పడితే అది మాట్లాడేది. ప్రజలు అదే విధంగా మ్యాండేటరీ ఇచ్చారు. కొడాలి నాని అతని భాష, అతను పదజాలం ప్రజలు యాక్సెప్ట్ చేయలే, అతను పక్కన కూర్చోబెట్టారు. కాబట్టే ఇక్కడ చంద్రబాబు గారు కూడా ఏమంటారంటే, మనం అధికారం వచ్చిందని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేయాలి, ప్రజలతో మనం మమేకం అవ్వాలి, కార్యకర్తల బాగోగులు చూసుకోవాలి, అదేవిధంగా సెకండ్ కేడర్ నాయకుల యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండేది చూసుకోవాలి. మీరు గతంలో చూసుకుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులు ధ్వంసం చేశారు, వాళ్ళ వ్యాపారాల మీద ఆంక్షలు విధించారు, వాళ్ళని బయటికి రానికుండా చేశారు. నేను కొన్ని ఉదాహరణలు చెబుతా. మరి ధూళిపాళ నరేంద్ర కుమార్ గారి మీద, సంగం డైరీ మీద అమూలు తీసుకురావడానికి వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏ విధంగా దాల్చకం చేశారో మనం చూసాం. అక్రమంగా ఆయన 26 రోజులు జైలు పాలు చేశారు. అదేవిధంగా మీరు ప్రకాశం జిల్లాలో చూస్తే అక్కడ ఉన్నటువంటి అందరి నేతల మీద ఇష్యూ చేశారు, గ్రానైట్ క్వారీలు మూపించేసేసారు, అక్రమమైన కేసులు పెట్టారు. దీంతో పాటు మీరు విశాఖపట్నంలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, మా నాయకులు కడపలో ఉన్న వాళ్ళ మీద కావచ్చు, అనంతపురంలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, వీళ్ళందరి మీద అక్రమమైన కేసులు పెట్టిన మాట వాస్తవం కాదంటారండి. కాబట్టి ఇప్పుడు వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏంటంటే భయపడుతున్నారు, అరే మమ్మల్ని ఏం చేస్తారో వాళ్ళకి అసలు అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు. ఎందుకంటే ఈయన సైలెంట్ గా నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు, మెడకు ఉచ్చు బిగించినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తాయండి. అందుకనే ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమంటున్నారు, శాఖల మీద పట్టు రావాలంటే మీరు సమీక్షించాలి, ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి అన్యాయాలను వెలికి తీయాలంటున్నారు. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారు ఆయన కూడా విజిటింగ్కి వెళ్తున్నారు. గతంలో ఏ విధంగా సివిల్ కార్పొరేషన్ లో, సివిల్ సప్లై ఆఫీసుల్లో అన్యాయాలు జరిగినాయో ఆ అన్యాయాలు బయటకు తీస్తున్నారు. మొన్న కాకినాడలో మరి ఈ పీడిఎఫ్ బియ్యం అక్రమ రవాణాని అడ్డుకట్ట వేసే విధంగా ఆయన కూడా చర్యలు తీసుకున్నారు, అధికారులతో మాట్లాడారు. ఎవరైతే దానికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన బహిర్గతంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఈ రోజు దడపడుతుందండి వాస్తవం చెప్పాలంటే. అరే ఎప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు. మాట్లాడటమే ఉందండి.